ఎంక్వైరీలు వేశారు. ఈ రాష్ట్రంలో మొట్టమొదట కేసులు పెట్టి అరెస్ట్ చేయాల్సిన వ్యక్తి యనమతినే శ్రీనివాసరావు అని చెప్పారు కౌశం మహేశ్వరరెడ్డి, జగన్మోహన్ రెడ్డి. అనేక ఎంక్వైరీలు వేస్తే మీరు ఏం తెలిసారు? యనమతినే శ్రీనివాసరావు వాస్తులు ఎక్కడ తెలియనాయో? నాకేమైనా షాపింగ్ కాంప్లెక్స్లు ఉన్నాయా నర్సాపేటలో? నాకేమైనా గచ్చిబౌలిలో షాపింగ్ కాంప్లెక్స్లు ఉన్నాయా? అందుకనే నేను నీతి నిజాయితీతో నేను కానీ కృష్ణమూర్తి గారు కానీ నీతి నిజాయితీతో పనిచేశాను. అందుకే 5 సంవత్సరాల్లో ఈ జగన్మోహన్ రెడ్డి కౌశం మహేశ్వరరెడ్డి నా వెంటనే కూడా పీకలేకపోయారు. మనం నీతిగా ఉంటే నిజాయితీగా ఉంటే ఈ ప్రభుత్వాలు, ఈ ముఖ్యమంత్రి, ఈ పోలీసులు మనల్ని ఏం చేయలేరు. ఎవరు చేశారా? చాలా మందిని అరెస్ట్ చేశారు, చూశారు. నేను చెప్పా, కౌశం మహేశ్వరరెడ్డి నువ్వు కాదు 100 మంది జగన్మోహన్ రెడ్డిలు వచ్చినా నన్ను ఏం పీకలేరని చెప్పాను. అందుకే దమ్ము ధైర్యం ఉంది నీకు కాదు. పల్నాడులో పుట్టి పల్నాడులో పెరిగి ప్రతి రక్తపు బట్టలో పల్నాడు పాలస ఉన్నవాడికి దమ్మున తగ్గితే మేసం ఉన్న పల్నాడుకి దమ్ముడు పెడితే మేసాలు నీకు కాదు. అందుకే నువ్వు పెద్ద పెద్ద మాటలు మాట్లాడద్దు. నెలలో ఎన్నికలు ఉన్నాయి. ఖచ్చితంగా మేమంతా ఈరోజు పల్నాడు అభివృద్ధి కోరుకునే నేను